కొండపోచమ్మ టెంపుల్ అంటే అందరికీ తెలుసు, కానీ ఆ టెంపుల్ వెనకాల కొండపై ఏముందో మీకు తెలుసా? అమ్మవారి దర్శనం అవ్వగానే చిచ్చగాడు కొండపైకి ఎక్కుదామన్నాడు. సరే ఇలా వెళ్లి అలా రావచ్చని ఎక్కడం స్టార్ట్ అయ్యాం. మధ్యలో వరకు బాగానే సాగింది. ఆగుతూ ఎక్కుతూ కానీ మధ్యలో ఒక పెద్ద బండరాయి అడ్డు వచ్చింది. దాటగలమో లేదో డ్రాప్ అయిదాం అనుకున్నాం, కానీ ఎక్కి పాక్కుంటూ మరి బండ దాటేసినాం. కొంచెం ముందుకెళ్లగానే బాణం గుర్తులు ఒక బండ సురక మార్గాన్ని చూపించాయి. ఎట్లయితే అట్లయ్యని లోపలికి దిగాము. లోపల మొత్తం చీకటిగా ఉంది. లోపల ఇంకా కొంచెం ముందుకు వెళ్ళగానే బండరాల మధ్యలో వెలుగుతున్న దీపంతో అమ్మవారి దివ్య రూపం దర్శనమిచ్చింది. ఆమె స్వయంగా వెలిసిన కొండపోచమ్మ అమ్మవారు. ఇక్కడి స్థల పురాణం ఏంటంటే, కొమరవెల్లి మల్లన్న అక్కైన కొండపోచమ్మ తమ్ముడి మీద అలిగి కొమరవెల్లి నుండి కొండపైకి వచ్చి కూర్చుందంట. జాడ తెలుసుకున్న తమ్ముడు మల్లన్న తిరిగి కొమరవెల్లికి పోదామంటే, నేను రాను ఇక్కడే ఉంటా అని మొండికేసిందంట. నీ కోరిక ఏంటో చెప్పు అంటే, నీ దర్శనం చేసుకున్న ప్రతి భక్తుడు కొండపోచమ్మకి వచ్చి దర్శనం చేసుకుంటే సంపూర్ణ దర్శనం అవుతుందని, లేకపోతే అష్ట కష్టాలు వస్తాయని చెప్పిందంట. మీరు కూడా అమ్మవారి దివ్య దర్శనం చేసుకోవాలంటే ఈ కొండ ఎక్కాల్సిందే. మీరు కూడా ఈ ప్లేస్ ని విజిట్ చేయాలంటే కామెంట్స్ లో లొకేషన్ అని కామెంట్ చేయండి, లింక్ పెడతాను.